గుడ్ మార్నింగ్. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా మార్కెట్ల గురించి మాట్లాడుకునే ముందర మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు కాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. ఇదే సమయంలో ఒక అతిపెద్ద మరొక డేటా సెంటర్ క్లస్టర్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోతోంది అంటూ ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ బ్యానర్ స్టోరీ వచ్చింది. ఇది $19 బిలియన్, అంటే రెండు కలిపి సుమారుగా $34 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, సుమారుగా 3.5 లక్షల కోట్లు, కొద్దిగా తక్కువే, సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వాస్తవ రూపం దాల్చబోతోంది. ఇదేవో పార్ట్నర్షిప్ సమ్మిట్లో అనౌన్స్ చేసే నెంబర్స్ కావు. ఈ పెట్టుబడి రాబోతోంది. గూగుల్, రిలయన్స్ ఇద్దరు కూడా దిగ్గజాలు, మనకు తెలిసినటువంటి అందరికీ తెలిసినటువంటి దిగ్గజాలు. బై 2030 రిలయన్స్ నెలకొల్పబోతోంది 1.5 గిగావాట్స్ కెపాసిటీతో. గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్, దానికంటే పెద్దది కాబోతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్. డేటా సెంటర్ కెపాసిటీ 1.5 గిగావాట్స్, అలాగే సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా ఈ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. సో దిస్ ఈజ్ ఎ బిగ్ న్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి వైజాగ్. అలాగే ఇంకా మరెన్నో డేటా సెంటర్స్ కూడా అక్కడ రాబోతున్నాయి. సిఫీ సంబంధించిన డేటా సెంటర్ కూడా అదే ప్రాంతంలో రాబోతోంది. సో ఇవన్నీ కలగలిపి రిలయన్స్ ఇండస్ట్రీస్కి అడిగిందట 935 ఎకరాలు ఈ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కోసం. ఇందులో ఫస్ట్ ఫేజ్లో 300 ఎకరాలు, ఆ తర్వాత 635 ఎకరాలు, అలాగే 1 ఎకరం స్థలంలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, 80 ఎకరాలు డీసాలినేషన్ ప్లాంట్. ఎందుకంటే దీనికి వాటర్, కూలింగ్ సిస్టమ్స్ అనేవి చాలా కీలకం కాబట్టి ఈ రకమైన అభ్యర్థన మనకు రిలయన్స్ నుంచి కనిపిస్తోంది. ఒక చక్కటి పారిశ్రామిక ప్రగతి. డేటా సెంటర్స్ అనేవి ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్. ఏంటి అంటే డేటా సెంటర్స్, దాని ఆధారంగా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ ఎరేనాస్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మొన్న కూడా చూసాం మనం, శ్రీహరికోట నుంచి ప్రయోగించబోయేటువంటి ఒక రాకెట్ వ్యవస్థకి హైదరాబాద్ నుంచి పరికరాలు స్కై రూట్ అనే సంస్థ ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ మన తెలుగు వారందరం చక్కగా సంబరపడాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే ఇక్కడికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున వస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఎకనామిక్ ప్రాస్పరిటీ వస్తుంది. ఇవన్నీ శుభ పరిణామాలు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ది స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ హోస్టింగ్ సచ్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్. నౌ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి, ఇండియా ఈజ్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ది బెస్ట్ డేటా సెంటర్ హబ్ అమాంగ్ ది ఏషియా ప్యాక్ నేషన్స్. అందులో మన తెలుగు స్టేట్స్లో గొప్ప పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు బోత్ స్టేట్ గవర్నమెంట్స్ని, అలాగే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అభినందిద్దాం. మరింత పురోగతి దిశగా వీరిద్దరూ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుందాం. ఇక మార్కెట్స్ విషయానికి వద్దాం. మార్కెట్స్ సంబంధించి చాలా ఈ నెక్స్ట్ 3 days or 4 days కీలకమైనటువంటి రోజులు. ఎందుకంటే ఒకటి, సరే ఈరోజు మన మార్కెట్ సంబంధించి నిఫ్టీకి సంబంధించినటువంటి మంత్లీ ఎక్స్పైరీ డే ఇది. సో ట్యూస్డే మంత్లీ ఎక్స్పైరీ డే. నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సెలెక్ట్, ఇలాంటి అనేక రకాల ఇండిసెస్ సంబంధించిన సెటిల్మెంట్ డే. సో ఈ ఎక్స్పైరీ ఏ విధంగా జరుగుతుంది? వోల్టైల్గా ఉంటుంది, కానీ పాజిటివ్గా ఉంటుందా లేదా అనే అంశాన్ని చూడాలి. ఎందుకంటే ఓపెనింగ్ అయితే మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న దాని ప్రకారం నెగిటివ్ కనిపిస్తుంది. అలాగే రేపు మనకు ఎలక్షన్ సంబంధించిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆఖరి పోలింగ్ డే. సో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుందనే అంశం మీద దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అలాగే పోస్ట్ ఎలక్షన్స్ ఫ్యూయల్ ప్రైస్ ఏమైనా పెంచుతారా? లీటర్కి 25 రూపాయలు పెంచవచ్చు, 28 రూపాయల వరకు పెంచవచ్చు అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అండ్ ఎల్లుండి థర్స్డే మళ్ళీ మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇవన్నీ ఉంటాయి. వీటికి తోడు రేపు
సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఎల్లుండి ఉదయానికి మనకి ఎగ్జిట్ పోల్స్ స్పందన మార్కెట్స్ నుంచి లభిస్తుంది. సో ముఖ్యంగా ఇప్పుడే అంటున్నట్లుగా మమతా బెనర్జీ 15 సంవత్సరాల పాలన తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకోగలుగుతారా బికాజ్ ఆఫ్ హర్ పాపులిస్ట్ పాలసీస్, లేదు యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుందా? ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో 92.5% పోలింగ్ పర్సంటేజ్ చూసాం. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా పడిందా వ్యతిరేకంగా పడిందా తెలియదు. అలాగే సెకండ్ ఫేజ్లో కూడా ఇలాగే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరుగుతుందా? ఇవన్నీ చూడాల్సిన అంశాలు. తర్వాత ఫ్రైడే రోజు మనం సెలవు తీసుకుంటాం. మండే రోజు ఎలక్షన్ రిజల్ట్స్ మార్నింగ్ నుంచి రావటం వెలువడతాయి. అంటే మనకు మార్కెట్ అవర్స్ జరుగుతున్నంతసేపు రిజల్ట్స్ రావటం, వాటికి సంబంధించి మార్కెట్ రియాక్షన్ ఉంటుంది. ఇన్ కేస్ బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలుగా ఉంటే తప్పకుండా మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. సో ఇవన్నీ చాలా చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్స్. వీటికి తోడు సెంట్రల్ బ్యాంక్ డెసిషన్స్ ఉన్నాయి గ్లోబల్గా మనకు. అలాగే యుద్ధానికి సంబంధించి ఇంకా అస్పష్టత తొలగిపోలేదు. ఏం జరుగుతుంది? క్రూడ్ ప్రైస్ అయితే ఇప్పుడు $109 దగ్గర ఉంది బ్రెంట్ క్రూడ్ ప్రైస్. సో చాలా నిరుత్సాహకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇది మనకు. లాస్ట్ నైట్ యూఎస్ ఈక్విటీస్ అయితే టెక్ స్టాక్స్ మళ్ళీ లీడ్ చేశాయి, కొద్దిగా సెమీకండక్టర్ స్టాక్స్ కొంచెం వెనకంజ వేశాయి. బట్ సెమీకండక్టర్ స్టాక్స్లో ఇది ఇప్పటికి ప్లే అయింది. సరే, ఎనీవే గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్ రెండు పోటాపోటీగా ఇప్పుడు ఏర్పాటు కాబోతున్నాయి వైజాగ్లో. ఎనీవే యుఎస్ మార్కెట్ సంబంధించి ఇంటెల్ ఈ నెలలో 40% పెరిగింది. సో అటువంటి పరిస్థితి సెమీకండక్టర్ స్పేస్లో అక్కడ కనిపిస్తోంది. ఏఐ సెమీకండక్టర్ థీమ్స్ రెండు ప్యారలల్గా పోటాపోటీగా మనకు అమెరికన్ మార్కెట్స్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సెక్టర్స్ ఇవి. మనకి ఈ పరిస్థితి 1999-2000 బూమ్ టైంలో కూడా కనిపించింది. అటువంటి ఒక ఉత్సాహం, ఉత్తేజం అనేది మనకు సెమీకండక్టర్ స్టాక్స్లో యూఎస్లో కనిపిస్తుంది. మైక్రాన్, ఇంటెల్, ఎన్విడియా ఇటువంటివన్నీ హౌస్ హోల్డ్ నేమ్స్ అయిపోయాయి ఇప్పుడు అక్కడ. ఇక ఇరాన్ యుఎస్ యుద్ధానికి సంబంధించి స్టేల్మేట్ కొనసాగుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ రీఓపెనింగ్ సంబంధించి ముందు మాట్లాడదాం. న్యూక్లియర్ టాక్స్ని వాయిదా వేద్దాం అన్న ఇరాన్ ప్రతిపాదనకు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం చెప్తున్నాడు. ఇది ఎంతమాత్రం మాకు ఆమోదయోగ్యం కాదు అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతోంది. ఎందుకంటే నార్మల్గా ఈ డెవలప్మెంట్స్ అన్నీ వీకెండ్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. వీక్ అంతా కూడా స్తబ్దంగా ఉండి. అలాగే Q1 అక్కడ యుఎస్లో నెంబర్స్ ఇవాళ రేపు రాబోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ఇవి రేపు నైట్కి ఫలితాలు వెల్లడిస్తాయి. యాపిల్ థర్స్డే వస్తుంది. సో ఇవన్నీ కూడా అత్యద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినటువంటివి, అత్యద్భుతమైనటువంటి వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన కంపెనీలు. సో ఈ నెంబర్స్ మీద కూడా అందరి దృష్టి ఉంది. అలాగే FOMCకి సంబంధించి జెరోమ్ పావెల్కి ఇది చివరి మీటింగ్ జరగబోతోంది ఈ రోజు నుంచి. అందులో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? ఇవన్నీ చాలా అంశాలు మనకు కనిపిస్తున్నాయి కళ్ళెదుటుగా. మరి మార్కెట్లు నిఫ్టీకి సంబంధించి మనకు పెద్దగా మూమెంట్స్ ఉండడం లేదు. సరే, నిన్న పెరిగింది అంటే నిన్న బికాజ్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. నిన్న 200 పాయింట్లు సుమారుగా నిఫ్టీ పెరిగితే అందులో రిలయన్స్దే 67 పాయింట్ల కంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి నిన్నటి నిఫ్టీ ర్యాలీకి పెద్దగా ప్రత్యేకత ఏమీ లేదు. సన్ ఫార్మా 33 పాయింట్స్, M&M 15 పాయింట్స్, TCS 11 పాయింట్స్ ఇలా మనకు నిఫ్టీ కాంట్రిబ్యూషన్స్ కనిపిస్తున్నాయి. కానీ యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ ఈ రెండు చాలా నెగిటివ్గా, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఇవి నిఫ్టీని వెనక్కి లాగినటువంటి కౌంటర్స్. సో వీటిల్లో రిజల్ట్స్ అయిపోయాయి. ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి కొంత సెల్లింగ్, ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఈ నెలలో మనం చూస్తే అండి, ఏప్రిల్ నెల విశిష్టత ఏంటి స్టాక్ మార్కెట్స్లో అని ఎవరైనా అడిగితే తక్కువ చెప్పాల్సింది బ్రాడర్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మెన్స్. మనం ప్రతిరోజు అనుకుంటాం అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో గురించి. సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఈ నెలలో అత్యద్భుతమైన పనితీరు కనపరిచాయి. ఈ నెలలో ఇప్పటిదాకా నిఫ్టీ 7.9% లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 14.4%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 18% అండ్ నిఫ్టీ జూనియర్ ఆర్ నిఫ్టీ నెక్స్ట్ 50 17.3% పెరిగాయి. సో ఇయర్ టు డేట్ చూస్తే కూడా నిఫ్టీ -8% ఉంది సుమారుగా. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ఉంది -0.4%. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ప్లస్లోకి వచ్చేసింది, +1%కి వచ్చింది. సో మనం గత నెల రోజులుగా దాదాపుగా అనుకుంటున్నాం మిడ్ స్మాల్ క్యాప్స్లోనే ఉండండి, మిడ్ స్మాల్ క్యాప్స్లోనే అవకాశాలు వెతుక్కోండి. మనం వర్క్షాప్ సజెషన్స్లో కూడా ఎక్కువ శాతం ఈ యూనివర్స్ నుంచే ఇచ్చాం. అక్కడ డిస్కస్ చేసినటువంటి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా.
అలాగే సెక్టర్స్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోమన్నాం. ఎనర్జీ ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఎనర్జీ స్టాక్స్ ఇచ్చాయో మనకు ఈ నెలలో చూసాం. ఎందుకంటే ఇట్స్ ఎ మెగా థీమ్. ఇప్పుడు డేటా సెంటర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటికి అవసరమైన ప్రధానమైన ఇన్పుట్ ఏంటి, వనరు ఏంటి? పవర్. సో ఇప్పుడు అనుకున్నాం 1.5 గిగావాట్స్ అని. అంటే డేటా సెంటర్కి అవసరమైన ప్రధాన ముడి పదార్థం ఇదే, పవరే. కాబట్టి ఆ పవర్కి బోత్ ఇటు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కావచ్చు, రాబోయే డేటా సెంటర్ కన్జంప్షన్ కావచ్చు, ఇవన్నీ ఆ సెక్టర్కి అనుకూలంగా పనిచేసే అంశాలు. కాబట్టే మనం ఇటువంటి ఒక ఉత్సాహాన్ని చూస్తున్నాం. ఈ ఏడాదిలో నిఫ్టీ 500లో టాప్ గెయినర్ ఏంటి? హిటాచీ ఎనర్జీ 75% పెరిగింది. అలాగే స్నైడర్ ఎలక్ట్రిక్ 63% పెరిగింది. ఇంకా అదానీ పవర్ కూడా సుమారుగా 52% పెరిగింది. సరే, ఇంకా మిగతా సెక్టర్ విన్నర్స్ ఉన్నారు. అలాగే జీఈ వెర్నోవా 48% పెరిగింది. ఇలా మనం విన్నర్స్ని ఈ ఏడాదిలో చూస్తే ఎనర్జీ సెక్టర్ నుంచి కనిపిస్తున్నాయి, క్యాపిటల్ మార్కెట్ సెక్టర్ నుంచి కనిపిస్తున్నాయి, ఇంజనీరింగ్ స్పేస్ నుంచి కనిపిస్తున్నాయి, ఏరోస్పేస్ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినటువంటి ఎమర్జింగ్ సెక్టర్ ఇది. ఈ ఏడాదిలో అజాద్ ఇంజనీరింగ్ 50% పెరిగింది. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ ఇది కూడా. ఎంటార్ మనం మాట్లాడుకున్నాం. యూనిమిక్ 40% పెరిగింది. డైనమాటిక్ 35%. రేమాండ్ ఈ కంపెనీ కూడా ఇప్పుడు ఏరోస్పేస్ విభాగంలో ప్రవేశించింది, 35% పెరిగింది. సన్సేరా ఇంజనీరింగ్ 21%. బెల్రైజ్, ఏకస్ అని ఒక చిన్న కంపెనీ, రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, 68% పెరిగింది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి సెక్టర్స్ మనకు ఆవిర్భవిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ సమ్మర్ చాలా హాట్ సమ్మర్ కాబోతుంది. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు దీన్ని. సో అది 45-50 డిగ్రీస్ కూడా మనం టెంపరేచర్స్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ 1-2 months కూడా. ఈ నేపథ్యంలో ఈ ఏసీ కంపెనీలు, ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టర్కి సంబంధించిన కంపెనీలు ఇవన్నీ చక్కగా పెర్ఫామ్ చేస్తాయి. అండ్ క్యాపిటల్ మార్కెట్ థీమ్ ఎనీవే ఉంది. నిన్న కూడా కొన్ని నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ అన్నీ మనకు క్యాపిటల్ మార్కెట్ స్పేస్ రాబోయే కొద్ది సంవత్సరాలు, ఇదేదో మంత్స్ మాత్రమే ఉండేటువంటి ఒక సెక్టర్ రొటేషన్ కాదు. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఎ థీమ్ ఫర్ అట్లీస్ట్ అనదర్ 3 to 5 years, 10 years థీమ్గా ఉండబోతోంది. సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోగలిగితే అంతకంటే మనం చేయాల్సిందే లేదు. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి ఎలా చూస్తున్నారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్. చక్కటి ఇక్కడ తెర మీద మూడో వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. ఆయన ఎనలిస్ట్ అనుకుంటారేమో మీరు, ఒక సంస్థ ప్రమోటర్. ఆయన్ని త్వరలో కాసేపట్లో మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. సో కుటుంబరావు గారు, రిలయన్స్ డేటా సెంటర్ న్యూస్ కూడా ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో ప్రముఖంగా కనిపిస్తోంది. అలాగే గూగుల్ డేటా సెంటర్కి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారు. అన్ని ఉత్సాహభరితమైన వార్తలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కనిపిస్తున్నాయి. సో మార్కెట్లకు కూడా ఇలాంటి ఉత్తేజం వస్తుందా ఈరోజు? మార్నింగ్ అండి వసంత్ గారు, నేను కూడా వైజాగ్లోనే ఉన్నాను గూగుల్ దీనికోసం అని చెప్పి అనమాట. నిన్న ప్రత్యేకంగా ఒక డిన్నర్ అరేంజ్ చేయటం, ముఖ్యమంత్రి గారు ఇటు డిస్కషన్స్ అవ్వటం, ఈవెన్ నెక్స్ట్ భారతీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. భారతీ ఎయిర్టెల్ వీళ్ళు కూడా అనమాట, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడున్న గూగుల్ రిలయన్స్ కాకుండా అనమాట. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హైపర్ డెవలప్మెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నాయి. మేబీ స్లోలీ బెంగళూరు అండ్ హైదరాబాద్ అనమాట జీసీసీస్ కి ఎట్లయితే సెంటర్ అయ్యాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈస్ బికమింగ్ ద సెంటర్ ఫర్ డేటా సెంటర్స్. అందులో డౌట్ లేదనమాట, ఇక డిసైడ్ అయిపోయింది అది. దేశం మొత్తానికి కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి ది కార్నర్ స్టోన్ ఫర్ డేటా సెంటర్స్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అయితే క్లియర్లీ అపార్ట్ ఫ్రమ్ దీస్ డెవలప్మెంట్స్ అనమాట, నిన్న ఏయూ సెంటినరీ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా అనమాట యువతలో ఇక్కడ డెఫినెట్లీ ఉత్సాహం ఇచ్చింది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. ద వే ద సెలబ్రేషన్స్ ఫర్ కండక్టెడ్ అంతా కూడా. ఇష్యూస్ పక్కన పెడితే కనుక మార్కెట్ వరకు వస్తే మార్కెట్ మాత్రం డెఫినెట్లీ ఇంకా కాంప్లెక్స్ గానే ఉంది. ఎందుకంటే ఆన్ గోయింగ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఫ్రెజైల్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఇరాన్ మంత్రి గారు అనమాట ఇటు చైనా గానీ ఇటు రష్యా గానీ వీటన్నిటి కూడా ట్రిపుల్ వేయటం, దాంతో అన్లెస్ వెరీ క్విక్లీ సొల్యూషన్ రాకపోతే ఇష్యూ కాంప్లెక్స్ అయ్యేటట్టు కూడా కనిపిస్తాం. కానీ మేబీ నెక్స్ట్ 3 to 4 days లో కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉంటాయి అని అయితే ఊహాగానాలు యూఎస్ లో కూడా నడుస్తున్నాయి. అందుకని చెప్పి అక్కడ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా ఉంటున్నాయి.
అయితే ఆల్రెడీ న్యూ హైస్ దగ్గర నాస్డాక్ S&P అయితే ఉన్నాయో అవి మాత్రం సస్టైన్ అవుతున్నాయి అక్కడ. బట్ డౌలో కాస్త వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. కాబట్టి హోప్ఫుల్లీ పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తాయి. ఏదైతే ఇప్పుడు ఆన్ గోయింగ్ సీజ్ ఫైర్ ఉందో ఇది కంటిన్యూ అవటమే కాకుండా అసలు మేబీ హార్మోన్స్ ఓపెనింగ్ కి కానీ ఇటు క్లారిటీ కూడా వస్తుంది నెక్స్ట్ 2 to 3 days లో అని హోప్ చేద్దాం. అయితే క్లియర్లీ మన దగ్గర మార్కెట్ లో మాత్రం కాస్త రిస్క్ ఆన్ అప్రోచ్ క్లియర్లీ కనిపిస్తుంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో. అందులో అసలు సెకండ్ థాట్స్ లేవన్నమాట. కొత్త స్టాక్స్ ఏవైతే కనుక లాస్ట్ 1.5 year లో హైపర్ యాక్టివిటీ ఉండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో తర్వాత షార్ప్ గా కరెక్ట్ అయినాయి, అలాంటి స్టాక్స్ లో వాల్యూమ్స్ కూడా రావటం హ్యూజ్ గా చూస్తున్నాం మనం. వచ్చి కొన్ని రికవరీ సిగ్నిఫికెంట్ గా పోస్ట్ కూడా చేస్తున్నాయి. లైక్ ఈపాక్ డ్యూరబుల్స్ కన్సిస్టెంట్ గా వీక్ గా ఉన్న స్టాక్ అనమాట. అలాంటిది 15% అన్నమాట వాల్యూమ్స్ తోటి పెరగటం చూసాం. అదేవిధంగా వేరే కొన్ని స్టాక్స్ కూడా హ్యూజ్ వాల్యూమ్స్. అది చూస్తే మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడూ లేని దాదాపు 3 కోట్ల పైన వాల్యూమ్ అయ్యి దాదాపు 10% వరకు జంప్ అవటం. అండ్ మహీంద్రా హాలిడేస్ కూడా దాని వెనకాలేనమాట. హ్యూజ్ వాల్యూమ్స్ అయినా కూడా వీక్ రిజల్ట్స్ మూలన 4% పడటం. ఇట్లా మార్కెట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అవుతున్నాయి ఒక్కొక్క స్టాక్ కి అనమాట, దాని పెర్ఫార్మెన్స్ ని బట్టి వీటిని బట్టి. సరే పేటిఎం అయితే ఫ్లాట్ గా ఉంది లైసెన్స్ పోయిన తర్వాత కూడా. బట్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎప్పుడు స్తబ్దతగా ఉండే స్టాక్ అనమాట, క్వైట్ గా ఉండే స్టాక్. అది హ్యూజ్ వాల్యూమ్స్ తోటి 8% పెరగటం కూడా మనం చూస్తున్నాం. అండ్ మన లోకల్ స్పెక్యులేటివ్ కౌంటర్ టైన్లా ప్లాట్ఫామ్స్ కూడా దాదాపు 2 కోట్ల షేర్ల వరకు ట్రేడ్ అయ్యి అనమాట 20% జంప్ అవటం కూడా చూస్తాం. అయితే ఈ రిస్క్ ఆన్ యాటిట్యూడ్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం కాస్త కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. మేబీ ఒక షార్ట్ టర్మ్ ట్రెజర్ మాత్రం డెఫినెట్లీ వెస్ట్ బెంగాల్ లాస్ట్ ఫేజ్ అయిపోవటమేనమాట. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే తెర మీదకి వస్తాయో దానిపైన రియాక్షన్స్ మార్కెట్ డెఫినెట్లీ అనమాట. ఫైనల్ రిజల్ట్స్ కూడా అనమాట మే 1st week లో వచ్చేటప్పటికి దాని ఇంపాక్ట్ కూడా తెలుస్తుంది. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అంటాను. ఎందుకంటే దిస్ కెన్ బి షార్ట్ టర్మ్ ట్రెజర్ అనమాట, అందులో డౌట్ లేదు. అయితే ఒకటి ఈ సమ్మర్ డ్రివెన్ స్టాక్స్ లో కూడా యాక్టివిటీ హైపర్ గా ఉంటుంది, రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటాయి అంటానికి వరుణ్ బెవరేజెస్ లాంటి స్టాక్ కూడా ఈసారి అగ్ని సమ్మర్ నుంచి సేల్స్ బాగున్నాయి కాబట్టి కోల్డ్ బెవరేజెస్ ఇవన్నీ కూడా అనమాట రిజల్ట్ బాగా ఇవ్వటం మనం చూసాం. అదేవిధంగా ఏసీ కంపెనీలు కానీ ఫ్యాన్ కంపెనీలు కానీ ఇటు ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీలు కానీ పవర్ ఎక్విప్మెంట్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా డీసెంట్ క్వార్టర్ అంటే Q1 of FY27 బాగా ఉండే సూచనలు అయితే కనిపిస్తుంది. అయితే బ్రాడర్ గా Q1 అనమాట ఆఫ్ FY27 ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ వలన ఎఫెక్ట్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి ఏంటనేది చూడాలి. అయితే వన్ మేజర్ న్యూస్ నిన్న మార్కెట్ ని బాగా కదిలిచ్చేది అనిపించింది కూడా, అండ్ F&O లో కూడా అనమాట బాగా హైపర్ యాక్టివిటీ కనిపించింది కూడా సన్ఫార్మ్. ఎందుకంటే లాస్ట్ టాటా స్టీల్ కోరస్ స్టీల్ తర్వాత ఇంత బిగ్గెస్ట్ అక్విజిషన్ ఏ ఇండియన్ కంపెనీ చేయాలి గ్లోబల్ ది. ఆర్గనోని టేక్ ఓవర్ చేయటం అనమాట. దాంతో టోటల్ మర్జర్ అయ్యే వరకు కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా సెపరేట్ గానే వర్క్ చేస్తాయి అని చెప్పటం ఇవన్నీ కూడా అనమాట. చూస్తే నిన్న బై అండ్ లార్జ్ డిస్కషన్ అమాంగ్ అనలిస్ట్ వాస్ రివాల్వ్డ్ అరౌండ్ సన్ ఫార్మా అనమాట. కాబట్టి ఓవరాల్ గా ఫార్మా స్టాక్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి అని అంటాను. కొన్ని చిన్న ఫార్మా స్టాక్స్ టేక్ ఓవర్ టార్గెట్స్ కూడా కావచ్చు ఇన్ కమింగ్ డేస్. ఎందుకంటే ఇది గ్లోబల్ కన్సాలిడేషన్ గ్లోబల్ ఎక్విజిషన్ అయినా సరే నేను అనుకోవటం డొమెస్టిక్ లో కూడా సిమిలర్ అటెంప్ట్స్ కొన్ని జరగచ్చు. కొన్ని లార్జ్ మార్కెట్ క్యాప్ గెయిన్ చేసుకున్న కంపెనీలు చిన్న కంపెనీలని బై చేసే సూచనలు కూడా ఉన్నాయి. నిన్న ఐటీ స్టాక్స్ కూడా కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేయటం చూసాం. బోత్ టెక్ మహీంద్రా అవనివ్వండి ఇన్ఫోసిస్ అవనివ్వండి అన్ని కూడా. బట్ సస్టైన్ ర్యాలీ ఉంటుందా అనే దాంట్లో మాత్రం చెప్పడం కొద్దిగా డిఫికల్ట్ అని చెప్పేసి అంటాం. వన్ పాజిటివ్ నిన్న మనం చూడాల్సింది ఏంటంటే మాత్రం విక్స్ కూడా తగ్గింది బాగా. ఈ విక్స్ తగ్గటం వల్ల కూడా మార్కెట్ లోనే అనుకోవటం కాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతుంది లేదా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. నిఫ్టీ మాత్రం కాల్ ఆప్షన్స్ ఎక్కువగా 24,500 దగ్గర ఉన్నాయి. బట్ డెఫినెట్లీ 24,000 క్రాస్ అయ్యి దానిపైన నిలబడేటప్పుడు కూడా అడపా సెల్లింగ్ వస్తుంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అంటూ పొజిషనల్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం 24,500 క్రాస్ అయితేనే చేయాలి అని చెప్పేసి కూడా ఉంటాం. అయితే ఈ లెవెల్ బాగా క్రిటికల్ గా రెసిస్టెన్స్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తుంది షార్ట్ టర్మ్ లో, అది అర్థం చేసుకోవాలి. ఇన్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ 24,300 దగ్గర కూడా కాల్ ఆప్షన్స్ పైలప్ అయి ఉన్నాయి.
వేరియస్ పుట్ ఆప్షన్స్ 24,000 దగ్గర ఉన్నాయి. అంటే క్లియర్లీ అది సపోర్ట్ అని కూడా డిటర్మిన్ చేసేసుకుంది మార్కెట్. బట్ 24,000 బ్రీచ్ అయితే అంటే కట్ అయితే మాత్రం డౌన్ సైడ్ 23,500 ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ అయితే రూల్ అవుట్ చేయలేమని అర్థం చేసుకోవాలి. పీసీఆర్ మైల్డ్ గా ఇంప్రూవ్ అయింది. మొన్న చెప్పాం క్లియర్లీ 0.7 కి దగ్గరగా వచ్చినప్పుడల్లా కొనండి అని. 3 రోజులు నష్టాల తర్వాత 0.78 దగ్గర పీసీఆర్ ఉంది. అక్కడి నుంచి 1 డేలో 1 కి ఎట్లా జంప్ అయిందో చూడండి. అండ్ మార్కెట్ కూడా నేను ఎట్లా పెరిగిందో చూడండి. ఈ బ్రేక్అవుట్ సిగ్నల్స్ అన్ని లాస్ట్ వర్క్ షాప్ లో క్లియర్ గా చెప్పాను. ఎక్స్ట్రీమ్లీ సింపుల్ సిగ్నల్స్ ఇవి పొజిషనల్ ట్రేడ్ కి అని చెప్పేసి అది నిన్న కూడా పర్ఫెక్ట్ గా పనిచేసింది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టే 18 దగ్గరికి క్లోజర్ గా వచ్చింది. కాస్త కాన్ఫిడెన్స్ బుల్స్ కి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా స్పెక్యులేటివ్ బయింగ్ మాత్రం సన్ ఫార్మా, ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్, అదానీ పోర్ట్స్, సోనా కామ్స్టార్ లో కనిపించింది. సోనా కామ్స్టార్ న్యూ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోవాలి 590+ లో అనమాట. అండ్ అదే విధంగా స్పెక్యులేటివ్ షార్ట్స్ ఎక్కడ కనిపించినాయి అంటే మాత్రం ఫోర్స్ మోటారు, ఆర్బీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్టీఎఫ్, బి. కానీ అల్ట్రాటెక్ రిజల్ట్స్ కూడా చూసాం మనం. దాదాపు మల్టీ క్వార్టర్ హైయెస్ట్ రిజల్ట్స్ చూపించారు. సిమెంట్ స్టాక్స్ లో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, బట్ అనుకున్నంత ఎప్రిసియేషన్ కూడా రావట్లేదు. ఎట్ సమ్ పాయింట్ సిమెంట్ స్టాక్స్ పెర్ఫార్మ్ చేయడం కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. కన్విక్షన్ తో డెలివరీ ఎక్కడ ఉందంటే మాత్రం కాస్త టీసీఎస్, భారతీయ ఎయిర్టెల్, బ్రిటానియా, గేర్లు, బజాజ్ ఫిన్సర్లు డెలివరీ బయింగ్ కనిపిస్తుంది. బ్యాన్ లిస్ట్ లో అయితే కనుక ఎక్సెప్ట్ సేల్ ఏది కూడా లేదనమాట. ఇన్ జనరల్ నేను అనుకుంటే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీని బట్టి ఇక్కడ ప్లస్ Q4 ఎర్నింగ్స్ బట్టి కూడా అనమాట స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎక్సెసివ్ రిస్క్ కూడా తీసుకోవద్దని అంటాను మార్కెట్ లో. ఇవాళ సెటిల్మెంట్ దాది కూడా రోల్ ఓవర్స్ ఎన్ని ఏంటి అనేది కూడా వస్తుంది. ఏ సెక్టార్ లో ఎక్కువ రోల్ ఓవర్స్ ఉన్నాయి, ఏ సెక్టార్ ఏ స్పెసిఫిక్ స్టాక్ ఫీచర్స్ ఎక్కువ రోల్ ఓవర్ అని కూడా చూడటం అనేది కీలకం అనమాట. దాన్ని బట్టి నెక్స్ట్ సెటిల్మెంట్ లో విన్నర్స్ ఏంటో కూడా జడ్జి చేయగలుగుతాం. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, స్టిల్ ఇట్ ఈస్ ఎ బై అండ్ డిప్స్ మార్కెట్ అని అంటాం. ఓకే, ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ ఈ మధ్య చూసినటువంటి రీసెంట్ లోస్ నుంచి సుమారుగా 40% పెరిగింది. అలాగే ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ నిన్న వెలువడ్డాయి నెంబర్స్. Q4లో రెవెన్యూ 28% ఇయర్ ఆన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫుల్ ఇయర్కి సంబంధించి 86% పెరిగింది, రెవెన్యూ 81% పెరిగింది ఫుల్ ఇయర్కి సంబంధించి. ఈ పాటికి మీరు కొంతమంది ఊహించి ఉంటారు, బొండాడా ఇంజనీరింగ్ సోలార్ ఈపీసీ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీగా బొండాడా ఇంజనీరింగ్ గుర్తింపు సాధించిన కంపెనీ. సో ఈ సంస్థ ప్రమోటర్ రాఘవేంద్రరావు గారు, బొండాడా రాఘవేంద్రరావు గారు మనతో జాయిన్ అయ్యేందుకు జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన చూపించండి. బోర్ కొట్టే మొహాన్ని ఎప్పుడు రోజు చూసే మొహాన్ని చూపిస్తారు. సో రాఘవేంద్రరావు గారు వెల్కమ్. చిన్న బ్రేక్ తర్వాత మీతో ఇంటరాక్ట్ అవుతాం. సో బీ రెడీ అండి. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారితో బ్రీఫ్గా మాట్లాడదాం టెక్నికల్స్ గురించి, ఈరోజు ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్. సో చాలా కీలకమైనటువంటి రోజు ఈరోజు, ట్యూస్డే ఎక్స్పైరీ డే కాబట్టి ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సో ఈరోజు కొంత వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉందండి. అట్లాగే నిన్నటి క్లోజింగ్ మాత్రం చక్కటి గ్రీన్ క్యాండిల్స్ ఫార్మేషన్ అన్నిట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో మనం చూసాము. మెయిన్గా మార్కెట్స్ అన్నీ కూడా అంతకుముందు 3 days ఫాల్ అవటం తర్వాత మార్కెట్స్ రికవరీ మొదలయ్యాయి. ముందుగా 10-20 EMS ఇవన్నీ కూడా క్రాస్ చేసుకొని మార్కెట్స్ పైన క్లోజ్ అయ్యాయి. అట్లాగే బయింగ్ ఇంట్రెస్ట్ లోవర్ లెవెల్స్లో కనిపించింది. నిన్న కూడా మనం చెప్పుకోవడం జరిగింది బై అండ్ డిప్స్ మోడ్లో ఉండటం బెటర్ అని. అట్లాగే మిగతా మొమెంటమ్ ఇండికేటర్స్ మాత్రం కొంత కాషన్ చెప్తూ ఉన్నాయండి. అంటే మిక్స్డ్గా ఉన్నాయి. RSI కొంత వీక్ అయినప్పటికీ MACD మాత్రం 0 అండ్ 0 లెవెల్ కంటే పైన, సిగ్నల్ లెవెల్ కంటే పైన MACD ఉంది. మొత్తం మీద హిస్టోగ్రామ్ మళ్ళీ కొంత వీక్నెస్ కనిపిస్తుంది లాస్ట్ 4 సెషన్ నుంచి. ఓవరాల్గా చూస్తే కాషియస్గా ఉండాలి. అంటే మొమెంటం అనేది పాజిటివ్ బయాస్ ఉన్నప్పటికీ అంటే స్ట్రాంగ్ మొమెంటం మనకి మార్కెట్లో కనిపించడం లేదు. అన్ని ఇండికేటర్స్ మిక్స్డ్గా వెళ్తూ ఉన్నాయి. రీసెంట్ అంటే పుల్ బ్యాక్ అనేది హెల్తీ పుల్ బ్యాక్ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఆ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ రికవరీ మోడ్లో మన మార్కెట్ వెళ్తుంది. సో ఇప్పుడు
రేపు ఎలక్షన్ రిజల్ట్స్ లేకపోతే ఎగ్జిట్ పోల్లో ఏదన్నా పాజిటివ్ కనుక సెన్సేషనల్ రిజల్ట్స్ ఏమన్నా వస్తే మళ్ళీ మార్కెట్స్ పూర్తి స్థాయిలో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ట్రేడర్స్ వీళ్ళందరూ కూడా ఏదైనా పొజిషన్స్ పర్టికులర్ గా ట్రేడర్స్ పొజిషన్స్ మీరేమనుకుంటున్నారు? మమతా బెనర్జీ వస్తుందా, బీజేపీ వస్తుందా? అంటే ఎక్కువ పోలింగ్ శాతం భారీగా పెరగడంతో ఆశలు కనిపిస్తున్నాయండి. బీజేపీ మళ్ళీ అక్కడ జెండా వస్తుందా ఈసారి అనిపిస్తుంది. మరి అన్ని ఎలక్షన్ రిజల్ట్స్ అన్ని మీరు ఎక్కువ పాలిటిక్స్ మాట్లాడారు కాబట్టి నేను అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ వ్యూ కూడా బీజేపీకి పాజిటివ్ గా ఉంది అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లే. అదే అండి, అంటే నాకు అలా అనిపిస్తుంది అండి. అంటే పొలిటికల్ గా మనకి తెలియదు ఎట్లా ఉంటుంది అంటే జనరల్ గా ఏంటంటే మాస్ ఒపీనియన్ అనేది చెప్పడం చాలా కష్టం అండి. అంటే చూడటానికి ఈజీగా ఉంటుంది కానీ రియాలిటీలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయండి. చూద్దాం, ఎగ్జిట్ పోల్స్ లో మేబీ వెల్లడయ్యే అవకాశం ఉంది. అవునండి. సో ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే 24,100 అనేది 24,100 24,000 హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది ఈ రోజు సెటిల్మెంట్ కారణంగా. మోస్ట్లీ మార్కెట్స్ కొంత డిప్ తీసుకున్నప్పటికీ ఇనిషియల్ గా మళ్ళీ వోల్టైల్ మార్కెట్ లో కొంత అప్స్ డౌన్స్ అనేది ఈ రోజు మనం చూస్తామండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం హై వాలటిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. 56,800 కాల్ హైయెస్ట్ ట్రేడింగ్ కనిపిస్తుంది, అలాగే 55,200 హైయెస్ట్ కనిపిస్తుంది పుట్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఒకే సెటిల్మెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో వాలటిలిటీ ఈ రోజు నార్మల్సీ కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాషియస్ గా ట్రేడ్ చేయమని చెప్తాను. లాంగ్ పొజిషన్స్ తీసుకున్నా లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్ కి మాత్రం స్ట్రిక్ట్ హెడ్జ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తానండి, ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి. హెడ్జ్డ్ పొజిషన్స్ తీసుకోవడమే మంచిది. ఓకే అండి, ఇక బొండాడ ఇంజనీరింగ్ ప్రమోటర్ని కలుద్దాం. 2025-26 ఈ ఆర్థిక సంవత్సరంలో అదరగొట్టింది. బొండాడ రిజల్ట్ మామూలుగా లేదు. లాస్ట్ ఇయర్ 1,500 crores టర్న్ ఓవర్ అయితే ఈ సంవత్సరం అంటే మార్చ్ 2026 నాటికి అది 2,843 crores, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సుమారుగా 90% గ్రోత్ కనిపిస్తోంది. నెట్ ప్రాఫిట్ 115 కోట్ల నుంచి 211 కోట్లకు పెరిగింది. అలాగే క్వార్టర్లీ నెంబర్స్ చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 712 కోట్ల నుంచి 914 కోట్లకి రెవెన్యూ పెరిగింది. ప్రాఫిట్ 54 crores నుంచి 63 crores పెరగడం చూస్తున్నాం. కంగ్రాచులేషన్స్ రాఘవేంద్ర గారు, ఒక స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు, దీన్ని ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ఏమిటి ఏ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేశాయి ఈ గ్రోత్కి? థ్యాంక్ యూ అండి వసంత్ గారు. ఇది బేసికల్ గా రెన్యూబుల్ ఎనర్జీ ఆర్డర్ బుక్ చాలా ఎక్కువ ఉండటంతో, మాకు సోలార్ ఈపీసీ ఆర్డర్స్ ఎక్కువగా ఉండటంతో అన్ని సెక్టర్స్ అండి, వీఆర్ ఇంటూ బొండాడ ఇంజనీరింగ్ ఇంటూ ది మేజర్లీ టెలికాం సెక్టర్ తో మీ ప్రస్థానం ప్రారంభమైంది, ఆ తర్వాత సోలార్ ఈపీసీలోకి వచ్చారు. అవునండి, మేము 2012 లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వీ స్టార్టెడ్ విత్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా వీ వెంచర్డ్ ఇంటూ ది సోలార్ ఈపీసీ సెగ్మెంట్. నవ్ యాక్చువల్ గా ఫ్లాగ్షిప్ అనేది అంటే ఎక్కువ ఆల్మోస్ట్ 75% ఆఫ్ అవర్ రెవెన్యూస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సోలార్ ఈపీసీ అండి. అలాగే ఈ సంవత్సరం కొంచెం ఆ కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ అవబోతుంది, ఎందుకంటే మేము బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ లో కూడా వెళ్తున్నాము. వీఆర్ ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ హోల్డర్ ఫర్ తమిళనాడు అండ్ ఏపీ గవర్నమెంట్ ఈవెన్ ఫర్ ఎన్టీపీసీ ఆల్సో. సో ఆ కాన్స్టిట్యూషన్ కొంచెం చేంజ్ అవబోతుంది. దీనికంతా కారణం రోబస్ట్ ఆర్డర్ బుక్ అండి. లాస్ట్ ఇయర్ మేము అరౌండ్ 6,500 crores ఆర్డర్ బుక్ తో క్లోజ్ చేసింది, అది డెలివరీ చేసాము. ఈ సంవత్సరం అరౌండ్ 7,200 crores తో క్లోజ్ అయింది. సో దట్ ఆర్డర్ నీడ్స్ టు బి కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ 20 months టైం. ఓకే, 20 months లో 7,200 crores ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈలోగా కొత్త కాంట్రాక్ట్స్ ఏమైనా మీరు సంపాదిస్తే అవి కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవునండి, ఎందుకంటే ఈ సోలార్ సెగ్మెంట్ లో బేసికలీ రెన్యూబుల్ ఎనర్జీలో మేము ఒకటి సోలార్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్, అనదర్ వన్ ఇస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్. అండ్ యావరేజ్ మీరు చూస్తూ ఉంటండి కానీ ఎవ్రీ డే కూడాను అరౌండ్ 40,000 to 45,000 crores of tenders are floating here and there from all the government and as well as the private segments. We are one of the largest vendor for even Adani Khavda project అండి. వాళ్ళు అక్కడ 33 gigawatt ప్లాన్ చేస్తే బై 2032 మాకు అందులో ఆల్మోస్ట్ వీ హ్యావ్ సైన్డ్ అప్ విత్ దమ్ అరౌండ్ 5 gigawatt ఈచ్ ఇయర్ 1 gigawatt వాళ్ళకు
కంప్లీట్ చేసే విధంగా ఒక సైన్ అప్ చేసామన్నమాట. సో దట్ కమిట్మెంట్ వాజ్ దేర్ విత్ అదాని ఆల్సో. Excellent. సో అది కాకుండా మెజారిటీ నవ్ యాక్చువల్ గా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అండి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు 1.1 గిగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్ కూడా బాగా బూస్ట్ అవుతుంది అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనకు సోలార్ పవర్ పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్ మేనేజ్మెంట్ చాలా టఫ్ గా ఉందో దానికి సొల్యూషన్ వచ్చేసి ఓన్లీ ఎనర్జీ స్టోరేజ్. ఆ ఎనర్జీ స్టోరేజ్ లోకి ఎంటర్ అవటం, రైట్ టైం లో ఎంటర్ అవటం, రైట్ టైం లో మంచి కెపాసిటీని హోల్డ్ చేయటం, రైట్ టైం లో మేము మంచి కాంట్రాక్ట్స్ కి ఎంటర్ అవటం జరిగింది. దట్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ నెక్స్ట్ 1 year to 18 months టైం. ఈ 1.1 గిగావాట్ అవర్ కెపాసిటీ మీకు టర్న్ ఓవర్ పరంగా ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది? ఇది రూపీస్ లో ఎలా చెప్తారు? ఇది యాక్చువల్ గా యాన్యుటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ అండి. నెక్స్ట్ 12 years వరకు మాకు ఇది వస్తా ఉంటుంది. బట్ ఈ సంవత్సరం వచ్చేసి ఈ 2 కాంట్రాక్ట్స్ నుంచి పెద్ద టర్న్ ఓవర్ రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 150 crores యాన్యుటీ టర్న్ ఓవర్ దీని నుంచి యాడ్ అవుతూ ఉంటుంది. బట్ దీస్ ఆర్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ 12 years వరకు ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా 150 crores రెవెన్యూ యాడ్ అవుతూ ఉంటుంది ఈ బిఈఎస్ఎస్ ప్రాజెక్ట్స్ నుంచి. అవునండి. ఓకే. అలాగే రాజేంద్ర గారు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చక్కగా 86% పెరగడం చూస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్. కాకపోతే Q4లో మనం చూస్తే మార్జిన్ 6.88%కి తగ్గింది 7.77% నుంచి. మేబీ హయ్యర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కాస్తా, ఏమిటి రా మెటీరియల్ కాస్తా, వాట్ కుడ్ బి ది రీజన్? అంటే చాలా వరకు సార్ యాక్చువల్ గా ఇక్కడ ఏమైందని అంటే థర్డ్ క్వార్టర్ లో కొంచెం ఈ కాస్ట్ అని పెరిగినండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రాజెక్ట్ లొకేషన్స్ ఈవెన్ డీజిల్ ప్రైసెస్ ఇంక్రీజ్డ్ బై 5%, 6%. కేబుల్ ప్రైసెస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. ఈ వాలటిలిటీ కొంచెం ఇంపాక్ట్ అయింది. అండ్ స్టీల్ ప్రైసెస్ మాదంతా కూడా ఇప్పుడు స్టీల్, కేబుల్స్, కాపర్ వీటితో ఉంటది కాబట్టి ఈపీసీ ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ టూ ఏంటంటే సైట్ లో ఖర్చు అయితే అయింది కానీ బట్ దాన్ని మేము కొంచెం ఈ సంవత్సరంలో చూపించలేదు అన్నమాట. ఇంకా మాకు అంటే WAP లో పెట్టాము. చాలా వరకు మార్చ్ ఎండింగ్ కి చాలా వరకు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి కానీ బట్ బిల్లింగ్ చేయలేదు అన్నమాట. బిల్లింగ్ ఈస్ పోస్ట్ పోన్ టు దిస్ ఫైనాన్షియల్ ఇయర్. దాంతో అక్కడ కొంచెం కొన్ని బేస్ పాయింట్స్ కొంచెం తక్కువ కనిపించింది. అలాగే మీ కంపెనీలో గతంలో ఉన్న విమర్శ ఏంటి అంటే ఈ ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ ఇవి నెగిటివ్గా ఉన్నాయి. ఈసారి అవి పాజిటివ్ వచ్చేసాయి. క్యాష్ పొజిషన్ స్ట్రెంథెన్ అయింది, డ్రామాటిక్గా స్ట్రెంథెన్ అయింది చెప్పాలి అంటే. క్యాష్ బ్యాంక్ డిపాజిట్స్ ఇప్పుడు 94 crores నుంచి 343 crores ఆల్మోస్ట్ 4 times పెరిగింది. ఏం చేశారు మ్యాజిక్? జనరల్ గా ఈపీసీ కంపెనీస్ లో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్ గా ఇది నెగిటివ్ గా ఉన్నా పాజిటివ్ కన్నా యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డెలివరింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ అండ్ యాజ్ యూ డెలివరింగ్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీస్ ఆన్ టైమ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ స్టిల్ క్యాపిటల్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ కి ఏంటంటే ఈ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ కూడా ఒక కన్సర్న్ లాగా ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 125 crores నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఎండ్ చేసిన వాళ్ళము. ఈ సంవత్సరం బాగా మోర్ ఫోకస్ ఆన్ రిసీవబుల్స్ అండి. చాలా రిసీవబుల్స్ మీద బాగా ఫోకస్ చేసి ఒక మంచి టీమ్ దాంట్లో పెట్టి 60 days ఎక్సీడ్ అవ్వకుండా కలెక్షన్ అనేది చేసామండి. దాంతో మాకు -125 crores నుంచి ఆల్మోస్ట్ -140 crores నుంచి ఆల్మోస్ట్ +125 crores క్యాష్ పాజిటివ్ ఉండేటట్టు చేయగలిగాము. అలాగే యాక్చువల్ గా చూస్తే కనుక క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ మా బ్యాలెన్స్ షీట్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 365 crores డిపాజిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్స్ నాట్ టెక్నికల్లీ కాదు బట్ యాక్చువల్ గా మేము డెట్ ఫ్రీ కంపెనీ అయిపోయాము. ఈ ఇయర్ ఎండ్ కి 31st March 2026 కి ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. అంటే వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే మేము లోన్ తీసుకున్నామో మాకు యాక్చువల్గా మీరు చూసే ఉంటారు మా బ్యాలెన్స్ షీట్. మాకు లాంగ్ టర్మ్ డెట్ ఆల్మోస్ట్ జీరో అండి. వర్కింగ్ క్యాపిటల్ ఆల్మోస్ట్ అరౌండ్ 300 crores వాడితే మేము 300 crores లిమిట్స్ లో అరౌండ్ 250-260 crores వాడితే కనుక అరౌండ్ 350 crores మళ్ళీ బ్యాంక్స్ లో డిపాజిట్ పెట్టేసాము. ఓకే. యాక్చువల్గా చూస్తే మీది రెవెన్యూ ప్రాఫిటబిలిటీ కంటే బాగా పెరుగుతోంది. ప్రాఫిటబిలిటీ ఇంకా పెరగాలన్నది నా కోరిక. కుటుంబరావు గారు, ఏంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి బొండాడ రిజల్ట్స్ పరంగా కావచ్చు, ఓవరాల్గా కంపెనీ పెర్ఫార్మెన్స్ పరంగా? లేదండి, కంపెనీ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నేను ఒక్కటే చూసింది అబ్జర్వేషన్, ఇన్వెంటరీస్ బాగా పెరిగినాయి రాఘవేంద్రరావు గారు. మేబీ
వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పేసి. ఇది కంప్లీట్లీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని నేను చెప్పాను కదా, దాదాపు మాకు 150 crores బిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంది. దాని మీద కొంచెం ఫోకస్ తగ్గించి కలెక్షన్స్ మీద బాగా ఫోకస్ పెంచాము. ఈ 150 crores కూడా ఈ ఏప్రిల్ మంత్ లో బిల్లింగ్ అవుతుందండి. ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ సైడ్స్. అదే ఎందుకంటే దాదాపు హ్యూజ్ 300% జంప్ కనిపించింది అందులో. ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మీరు యొక్క దీని యొక్క ఏజ్ కూడా చూస్తే కనుక ఇది వెల్ విత్ ఇన్ ది కంట్రోల్ అండి. ఈ ఇన్వెంటరీ ఏజ్ కూడాను వెల్ విత్ ఇన్ ది కంట్రోల్. సో రాజేంద్ర గారు, ఆర్డర్ బుక్ 7,200 కోట్లు అన్నారు కదా, ఇది నెక్స్ట్ 18 to 20 months లో ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. మోస్ట్లీ గవర్నమెంట్ ఆర్డర్స్ కదా ఇవి, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ 3 ప్రభుత్వాలు అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఎనర్జీ సెక్టర్, టెలికాం సెక్టర్, రైల్వే సెక్టర్, వీటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇందాక మీరు అదానీస్ గురించి మాట్లాడారు. అదానీ ప్రాజెక్ట్స్లో ఒక 5 gigawatts ఈపీసీ మీకు వస్తుందని. సో ఇంకా ఈ కాంట్రిబ్యూషన్ పెంచుకునే ప్రయత్నం ఉందా? అంటే ప్రైవేట్ సెక్టర్ క్యాపెక్స్ నుంచి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ని రెవెన్యూ పరంగా పెంచుకునే అవకాశం ఉందా? ప్రైవేట్ సెక్టర్ అన్ని కూడాను షార్ట్ టర్మ్ ఆర్డర్స్ ఉంటాయండి. ఎక్సెప్ట్ అదాని ప్రైవేట్ సెక్టర్స్. ఇప్పుడు మేము రిలయన్స్ జియోకి చాలా వరకు టవర్స్ ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటాము. అలాగే వాళ్ళ యొక్క ఓఎన్ఎం కాంట్రాక్ట్స్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాం. ఓఎన్ఎం సర్కిల్స్ మేనేజ్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి, కంప్లీట్ అవుతుంటే రిపీట్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నా యాక్చువల్ గాను వీఆర్ హెవీలీ ఎక్స్పెక్టింగ్ దట్ యాక్చువల్లీ దిస్ 5G ఎక్స్పాన్షన్ బై బిఎస్ఎన్ఎల్ యాజ్ వెల్ యాజ్ ది రిలయన్స్ జియో అండ్ ఈవెన్ ఎయిర్టెల్, ఆ కాంట్రాక్ట్స్ కూడాను చాలా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. మా ఆర్డర్ బుక్ కి యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ గవర్నమెంట్ కంపెనీస్ అయితే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. టెండర్స్ వస్తూ ఉంటాయి, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము, విన్ అవుతా ఉంటాము, ఒక్కోసారి లూజ్ అవుతా ఉంటాము. బట్ వేరే యాక్చువల్గా మేము పార్టిసిపేట్ చేసిన టెండర్స్ లో మా విన్నింగ్ రేషియో యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 20 to 25% ఉందండి. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అరౌండ్ 10 టెండర్లు మేము పార్టిసిపేట్ చేస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 2.5-3 టెండర్స్ మేము విన్ అవుతున్నాం. సో స్టాక్ ప్రైస్ చూస్తే 510 రూపాయలు 52 వీక్ హై, 52 లో వచ్చేసి 215 రూపాయలు. ఇప్పుడు మధ్య మార్గంలో ఉంది, మధ్యస్థంగా ఉంది 382 రూపాయల దగ్గర. సో హైలో ఎంటర్ అయిన వాళ్ళకి నష్టం వచ్చి ఉంటుంది. సరే, ఈ మధ్య ఎవరైనా రీసెంట్గా కొన్న వాళ్ళకి మంచి లాభం కూడా వచ్చి ఉంటుంది. ఏంటి గోయింగ్ ఫార్వర్డ్? సరే, ప్రైస్ మిమ్మల్ని అడగకూడదు, బట్ రెవెన్యూ గైడెన్స్ ఆర్ నెట్ ప్రాఫిట్ లెవెల్ గైడెన్స్ ఏ విధంగా ఇస్తారు? సేమ్ అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కాబట్టి మాది ఈ కాంట్రాక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ 1 year నుంచి నడుస్తున్నాయి. సేమ్ సమాధి ఇప్పుడు నేను చెప్పే నా ఆర్డర్ బుక్ లో ఆల్మోస్ట్ అరౌండ్ 50 to 60% లాస్ట్ ఇయర్ కాంట్రాక్ట్స్ అన్నమాట. సో మా యొక్క రెవెన్యూ పర్ఫార్మెన్స్ కానీ ఈవెన్ ప్రాఫిటబిలిటీ పర్ఫార్మెన్స్ కానీ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ సిమిలర్ లెవెల్స్ ఉంటాయి. అంటే గ్రోత్ లెవెల్స్ సిమిలర్ గానే ఉంటాయి. ఈ ఇయర్ 6,000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా టర్న్ ఓవర్? అది నేను డైరెక్ట్ నంబర్ మీకు చెప్పలేను కానీ బట్ గ్రోత్ వచ్చేసి అరౌండ్ అగైన్ 65 to 70% గ్రోత్ ఉంటుందండి. ఇయర్ టర్న్ ఓవర్ కి అరౌండ్ 65 to 70% గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది మాకు కమిటెడ్ కాంట్రాక్ట్స్ కాబట్టి విచ్ వీ హావ్ టు డెలివర్. బాటమ్ లైన్ సేమ్ బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి bottom line is also be very intact and maybe increase of maybe another 20-30 base points. అంటే 300+ crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు FY27. నంబర్స్ మీరు ఎలాగో క్యాలిక్యులేట్ చేసుకుంటారు, బట్ నేనైతే మాత్రం గ్రోత్ గైడెన్స్ ఐ కెన్ డూ ది సిమిలర్ గ్రోత్ గైడెన్స్ అండి. ఓకే కుటుంబ గారు, ఎనీ లాస్ట్ రిమార్క్స్ ఆర్ లాస్ట్ క్వశ్చన్స్ టు రాజేంద్ర గారు? అంటే ఒకటి, ఇది బారోయింగ్స్ కూడా కాస్త పెరిగినాయి అండి. వర్కింగ్ క్యాపిటల్ బారోయింగ్స్ వల్ల ఏంటండి? దాని కంప్లీట్ వర్కింగ్ క్యాపిటల్స్ అండి. మాకు లాంగ్ టర్మ్ లోన్స్ ఏమీ లేవు. అవన్నీ కూడా కంప్లీట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటే తీసుకున్నాము. అలాగే కొన్ని బిల్ డిస్కౌంటింగ్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేశాము. ఎందుకనంటే మీరు చూస్తే మా బ్యాలెన్స్ షీట్ లో ఈవెన్ మా పేబుల్ డేస్ కూడా తగ్గించాము అన్నమాట. పేబుల్ డేస్ తగ్గిస్తే ఉందంటే మనకు కొంచెం డిస్కౌంటెడ్ ప్రైసెస్ వస్తూ ఉంటాయి. దీని వలన కొంచెం బారోయింగ్స్ పెంచడం అయింది. బట్ వేరే యాక్చువల్లీ మీరు చూస్తే కనుక 31st March కి కంప్లీట్ అవన్నీ కూడా రీపే అయిపోయినాయి. అంటే వెనక్కి పెట్టేసాం అన్నమాట, డిపాజిట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటాం.
ఓకే రాఘవేంద్ర గారు, సెలాన్ న్యూస్ అనుకుంటాను 355 రూపాయల దగ్గర బొండాడా ఇంజనీరింగ్ స్టాక్ ఓపెన్ అయింది. పోస్ట్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. ఎనీవే లెట్స్ హోప్ దట్ ది ప్రైస్ స్టెబిలైజర్స్ అండ్ రికవర్స్ ఫ్రమ్ ది లోవర్ లెవెల్స్. ఇంతకుముందు పెరిగింది, రిజల్ట్కి ముందు పెరిగింది కాబట్టి ఇక్కడ మేబీ సెలాన్ న్యూస్ పద్ధతిలో సెల్లింగ్ వచ్చి ఉండొచ్చు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీ లుక్ ఫార్వర్డ్ టు మోర్ సచ్ ఇంటరాక్షన్స్. రాబోయే క్వార్టర్స్లో మీతో మరింతగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మార్కెట్స్ నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. 24-25 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తోంది. సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో, బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్ల నష్టంతో కనిపిస్తున్నాయి ఈ సమయంలో. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 1271 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 850 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. కోల్ ఇండియా ఈజ్ అప్ 2.3%. ఎన్టీపీసీ ఈజ్ అప్ జస్ట్ 0.3%. ఎన్ఎస్సీలో కూడా 1291 అడ్వాన్సెస్, 859 స్టాక్స్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్సలెంట్ నెంబర్స్ అనౌన్స్ చేసింది, 0.22% లాభం మాత్రం కనిపిస్తోంది. అలాగే ఈ ఆర్బీఐ బ్యాంకులకు సంబంధించి ఈసీఎల్ నామ్స్ రివిజన్ చేసింది. దీంతో కొంత పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తోంది. ఎస్బీఐ లాంటివి, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి ఇవన్నీ నెగిటివ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. ప్రైవేట్ బ్యాంక్స్లో అంతగా లేదు, కానీ కెనరా బ్యాంక్ ఇలాంటి పిఎస్యు బ్యాంక్స్లో ఈ ప్రొవిజనింగ్ నామ్స్ని మార్చడం జరిగింది. వాటి ఇంపాక్ట్ ఈ ఉదయం కనిపిస్తోంది పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో. కోహాన్స్ లైఫ్ సైన్సెస్ ఇవాళ కూడా 10% పెరిగింది. కొత్త సీఈఓగా ఓవరా గారు వచ్చారు. దాని ప్రభావం నిన్న ఈ రోజు కూడా కనిపిస్తోంది. రామకృష్ణ గారు, ఏమైనా అడ్వైజ్ ఉందా, ట్రేడింగ్ అడ్వైస్? సో మార్కెట్స్ బై అండ్ డిప్స్ మోడ్లోనే అటెంప్ట్ చేయడం బెటర్ అండి. 23,975 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. ఈ రోజు 24,000 దాకా మార్కెట్లో హిట్ 80-90 పాయింట్స్ దిగినప్పుడు, కిందకు వచ్చినప్పుడు లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయమని. అది స్ట్రిక్ట్లీ ఇంట్రా డే కోసం అండి. ఒక 60 పాయింట్స్ స్టాప్ వస్తాం. ఓకే. అలాగే ఇతర మిడ్ క్యాప్ కుటుంబ గారు, ఇది చాలా మంది మన వర్క్ షాప్ లో కూడా ఏజీఐ గ్రీన్ ప్యాక్ అవి కూడా స్టాక్స్ అడిగారు. వాళ్ళు మంచి బ్రేక్అవుట్ తోటి ఏజీఐ గ్రీన్ ప్యాక్ కూడా 10% పైన పెరిగింది. 7-8% లాభం కనిపిస్తుంది ఏజీఐ గ్రీన్ ప్యాక్. అది లాభం. అది రొజారీ బయోటెక్ లో వాల్యూమ్స్ అవుతున్నాయి కానీ స్టాక్ -2% 3%. ఇండైరెక్ట్ గా సన్ ఫార్మా ఎఫెక్ట్ పిరమల్ ఫైనాన్స్ పైన కూడా పడింది. చూడండి, పిరమల్ ఫైనాన్స్ ఇస్ టుడే వెరీ స్ట్రాంగ్ ఎట్ 5% అనమాట. ఓకే. అండ్ వేరే చిన్న స్టాక్స్ తిరిగి యాజ్ యూజువల్ అనమాట. ఇటు బ్రాడర్ మార్కెట్ లోనే యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ ఇది కూడా చాలా మంది అడగటం చూసాం వర్క్ షాప్ లో. వన్ స్టాక్ విచ్ హస్ ఫాలెన్ విత్ షార్ప్ వాల్యూమ్ ఇవాళ మార్నింగ్ ఏంటంటే జిందాల్ సార్. ఇది కూడా మన వ్యూవర్స్ రెగ్యులర్ గా అడగటం చూస్తున్నాం మనం, పైప్ కంపెనీ కాబట్టి. అది మాత్రం వీక్ అయింది. ఓకే. మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లోనే ఎక్కువ యాక్షన్ అనేది కనిపిస్తుంది మనకు. ఇండిసెస్ పరంగా స్వల్పంగా నష్టాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడే కుటుంబరావు చెప్పినట్లు Q4 రిజల్ట్స్ ఇంపాక్ట్ కనిపిస్తుంది జిందాల్ సా మీద. అదే 6-7% తగ్గడానికి కారణం. అలాగే పిరమల్ ఫైనాన్స్, హోనాసా కన్జ్యూమర్, లీలా ప్యాలెస్, నిపాన్ లైఫ్, సిటీ యూనియన్ బ్యాంక్, కోహాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బ్లూజెట్ హెల్త్ కేర్, కంటైనర్ కార్పొరేషన్, నాట్కో ఫార్మా, సుప్రీం ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. వెంకట్ అడుగుతున్నారు, అనంత్ రాజ్ మీద ఈడీ రైడ్స్. స్టాక్ పెరిగింది కదండి, నిన్న పెరిగింది, ఈరోజు పెరిగింది. ఎనీవే, స్నైడర్ ఎలక్ట్రిక్, టెక్నో ఎలక్ట్రిక్, జీఈ వెర్నోవా ఈ మూడు కొందాం అనుకుంటున్నారు ఆయన. మంచి థీమ్, ఆన్గోయింగ్ థీమ్ని సెలెక్ట్ చేస్తున్నారు, కానీ బాగా పెరిగిపోయినాయి స్టాక్స్ అన్నీ కూడా. మరి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చా కుటుంబ గారు? స్నైడర్, టెక్నో ఎలక్ట్రిక్, జీఈ వెర్నోవా ఇవి కొనుక్కోవచ్చు ఇక్కడ? అంటే ఇప్పుడు ఒక్కటండి, ఆల్రెడీ పెరిగినాయి కదా అని చెప్పేసి అని మళ్ళీ తగ్గితేనే కొందాం అనుకునే బదులు ఆయన ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 1 lakh ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయమంటాను. తర్వాత తగ్గినప్పుడల్లా కూడా యాడ్ చేసుకుంటారు లేదు. ఎందుకంటే దిస్ ఏ లాంగ్ టర్మ్ థీమ్, షార్ట్ టర్మ్ థీమ్ కాదు. నెక్స్ట్ 2 to 3 years కూడా బాగా పెర్ఫార్మ్ చేయగలిగే కంపెనీ కాబట్టి. అదే ఇక్కడ నుంచి నాన్ స్టాప్ గా పెరుగుతూ ఉంటే మళ్ళీ మిస్డ్ ఆపర్చునిటీ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఎక్కడో హైయెస్ట్ లో అనమాట ఎట్ సమ్ పాయింట్ కొనాల్సి వస్తుంది. శ్రీనివాస్ విశ్వనాథపల్లి ఈయన రాస్తున్నారు, ఇందాక బొండాడా ఇంజనీరింగ్ సిఇఓ స్వగ్రామం ఈయనది నాగాయలంకట. శ్రీనివాస్ విశ్వనాథపల్లిది. రాఘవేంద్రరావు గారి స్వగ్రామం పర్రా చివర వీళ్ళ గ్రామానికి సమీపంలో ఉందని సంతోషపడుతున్నారు.
మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయినందుకు. ఇన్ఫ్యాక్ట్ రాఘవేంద్ర గారిది ఒక ఇన్స్పైరింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వాళ్ళ ఫాదర్ ఈజ్ ఏ కూలీ, వ్యవసాయ కూలీ అంటాం కదా, అది అక్కడ నుంచి ఆయన ఇంత పెద్ద స్థాయికి ఎదగడం అనేది చాలా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ. ఒకసారి ఎప్పుడైనా ఆయన్ని నేను డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు మనం. ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు రాజేష్. ఎన్టీపీసీ స్టాక్ వీక్లీ ప్యాటర్న్ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేసిందట, బ్రేక్ ఇచ్చిందట, టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ అయిందంట. రామకృష్ణ గారు ఏంటి, నిజంగానే ఎలా జరిగిందా? కంప్లీట్ కప్ ఫార్మేషన్ కి ఇంకా టైం ఉందండి. 444-45 దాటితేనే కప్ ఫార్మేషన్ కంప్లీట్ అవుతుంది. ఇంకా 30 రూపీస్ అంటే ఒక 8-9% పెరిగితే కప్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, రాజా అడుగుతున్నారు ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ కొనొచ్చా? ఆయన ఏదో 12% ప్రాఫిట్ లో ఉన్నారు. కొనొచ్చండి, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. స్టాక్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉందండి ఎన్టీపీసీ. ఓకే, సన్హీ హోటల్స్ ని అక్యూములేట్ చేద్దాం అనుకుంటున్నారు రాజా, అలాగే ఎస్బీఐని కూడా. కుటుంబం వారు కొనుక్కోవచ్చా? ఎస్బీఐ అయితే అక్యూములేట్ చేయమంటానండి, సంహీ వెయిట్ చేయమంటాం. సంహీ వెయిట్ చేయండి, ఎస్బీఐ కొనుక్కోవచ్చు. హెచ్డిఎఫ్సి వెంకటేశ్వర్లు అడుగుతున్నారు. 800 రూపాయలు కొన్నారు, 100 షేర్లు ఉన్నాయి, ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? అలాగే లారస్ ల్యాబ్స్ ఉన్నాయి 100 షేర్లు 960 రూపాయల దగ్గర, ఇది కూడా అంతే. ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు? హోల్డ్ చేయాలండి, పేషెన్స్ కావాలి. ఎందుకంటే కొన్నది కూడా హై రేట్లో కొన్నారు, మరి చీప్ రేట్లో అయితే కొనలేదు కాబట్టి హోల్డ్ చేయమంటాను. గుడ్ స్టాక్స్. ఓకే, శివ విజయవాడ నుంచి అంబుజా సిమెంట్స్ 100 షేర్లు ఉన్నాయి, 20% లాస్లో ఉన్నాయి, ఇంకొక 100 కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? కొనమని చెప్తానండి. అంబుజా అండ్ ఏసీసీలో సంథింగ్ ఈస్ కుకింగ్ అనమాట, ఎట్ సమ్ పాయింట్ అనమాట, డెఫినెట్లీ బై చేయమంట. రామ్జీ అడుగుతున్నారు, వేదాంత రేపు లాస్ట్ డే బిఫోర్ డీమేజర్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? నిన్న కూడా చెప్పామండి మనం, తీసుకొని పోస్ట్ స్ప్లిట్ ఏ కంపెనీలో ఎంత వాల్యూ ఉంది ఏమిటి ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. తర్వాత సరస్వతీదేవి పవర్ మెక్ సిఎంఎస్ 42% లాస్లో ఉన్నారు, సిఎంఎస్ ఇన్ఫో 50% లాస్లో ఉన్నారు, నాట్కో ఫార్మా, రైల్టెల్ ఈ నష్టాలకు అంతులేదా? ఏం చేయాలి ఇవన్నీ? ఆవ్రో ఇండియా అన్నీ మంచి కంపెనీలే, కానీ స్టాక్స్ పెరగడం లేదు అంతే. మరీ హైలో కొన్ని ఉంటారండి, లైక్ నాట్కో ఇప్పుడు ప్రాఫిట్ లోనే ఉండాలి, ఎందుకంటే దాదాపు 1100కి వచ్చేసింది. అండ్ వేరే పవర్ మెక్ కూడా అనమాట, స్ప్లిట్ కి ముందు కొన్నారా తర్వాత కొన్నారా ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది ఆయన యావరేజ్ గా. బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అనమాట ఇప్పుడు కూడా, అందుకని చెప్పేసి అని హోల్డ్ అని అంటారు. ఓకే, స్టాక్స్ కాస్త పేషెంట్ గా హోల్డ్ చేయమంటారు, రిజల్ట్స్ వాచ్ చేయమంటాను, ఈవెన్ యావరేజింగ్ చేయాలంటే కూడా. ప్రతాప్ రెడ్డి సీజీ పవర్ ఉన్న 700 రూపాయల్లో, జీవి అంటే జీఈ వెర్నోవా అనుకుంటాను 3750 రూపాయలు ఉన్నాయి, క్యామ్స్ ఉన్నాయి, ఎస్జిఎస్ అంటే శర్మ ఎస్జిఎస్, శర్మ ఎస్జిఎస్, కేన్స్ ఇవన్నీ ఉన్నాయి 25% ప్రాఫిట్లో. హోల్డ్ చేయదగినవైనా ఇవన్నీ? హోల్డ్ చేయమంటానండి. సీజీ పవర్ చాలా మంది ఆ మధ్య 600 దాకా తగ్గగానే అడగటం కూడా చూసాం మనం. ఇప్పుడు నౌ స్టాక్ హెస్ కమ్ బ్యాక్ టు 52 వీక్ హై అంటే. ఇన్ఫాక్ట్ అట్ ఎనీ గివెన్ టైం అనమాట 840-850 లెవెల్స్ కూడా క్రాస్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది. హోల్డ్ అండి, గుడ్ స్టాక్సే కొన్నారు, కొంటాం, బట్ పేషెన్స్ కావాలి. మంచి స్టాక్స్ కొన్నారు. సీజీ పవర్కి అయితే ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీ అనంతంగా షార్టేజ్ కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దీస్ కంపెనీస్. హోల్డ్ చేయండి. ఓకే, మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. నిఫ్టీ అయితే జస్ట్ ఫ్లాట్గా ఉంది, నిన్నటి లెవెల్ దగ్గరే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ పిఎస్సి బ్యాంక్స్లో జరుగుతున్నటువంటి సెల్లింగ్ కారణంగా. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.